అన్న ఇప్పుడు ఖమ్మం వెలుగుమట్ల బాధితులు పూర్తి స్థాయి ఇక్కడికి వచ్చారు, ధర్నాలో కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? అసలు ఏం ఏం న్యాయం జరగాలని అనుకుంటున్నారు అన్న మీరు? ఫిబ్రవరి 24వ తారీఖున వెలుగుమట్లలో సుమారు 1000 ఇండ్లని కూల్చివేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ 3 మంత్రులు సారథ్యంలో జరిగింది. వాళ్ళందరూ కూడా పేదలు. ఇది భూదాన భూమి. 13 సంవత్సరాల నుంచి అక్కడ ఈ పేదలు ఇల్లు కట్టుకొని నిర్మాణమై జీవిస్తున్నారు. వాళ్ళ ఇల్లు కూల్చడం అనేటువంటిది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం. ఆ పేదల ఇళ్ళను కూల్చి తిరిగి వారికి అక్కడ 300 మంది 11 మందికి ఇల్లు ఇచ్చామనేటువంటి చెప్తున్నారు. అక్కడ ఆక్రమించినటువంటి భూమి ఎంత అంటే ప్రభుత్వం కూల్చినటువంటి భూమి 31 ఎకరం 7 గుంటల భూమి. వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్క చేస్తే ఇప్పుడు 4.5 ఎకరాలు మాత్రమే వాళ్ళకి భూమి ఇవ్వటం జరిగింది. అంతకుముందు 100 గజాలు ఉంటే ఇప్పుడు 70 గజాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. దాదాపు నువ్వు చెప్పినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి మంత్రి చెప్పినటువంటి లెక్క ప్రకారమే 750 మంది ఉన్నారు అన్నారు. మరి నువ్వు 311 మందికి ఇస్తే మిగతా వాళ్ళన్నారు అందరూ ఏం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇవ్వకుండా సాచివేత ధోరణి కొనసాగుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపార చేతిలో ఇంకా 31 ఎకరం భూదాన భూమి ఉంది. ఆ భూమిని గుంజుకోవాలి. అక్కడ కూల్చివేయబడ్డటువంటి అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరి పేదలందరికీ ఇల్లు నిర్మాణం చేయాలి. పేదల పైన, రాజకీయ పార్టీల పైన, నిర్వాసితుల పైన పెట్టిన కేసుల్ని తక్షణమే ఎత్తివేయాలి. ఇల్లు కూల్చివేయబడ్డటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వాలి. ఈ సమస్యల మీద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గతం నుంచి ఇప్పటి వరకు పోరాడుతుంది. రేపు కూడా అన్ని రాజకీయ పార్టీలని, పక్షాలని, సంఘాలని కలుపుకొని ఈ సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి నిర్బంధాలతోటి, అణచివేతలతోటి ఈ ప్రభుత్వం పేదల్ని వెనక్కి కొట్టొచ్చు అనుకుంటే మాత్రం గత ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే, హైదరాబాద్లో అయినా సరే, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు ఒకవేళ ఇల్లు తీసేయాల్సి వస్తే వాళ్ళకి ఆల్టర్నేట్గా వేరే దగ్గర కూడా పక్కా ఇళ్ళని నిర్మిస్తాం, వాళ్ళ అండన రేవంత్ అన్న ఉంటాడని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం ఉంది కదన్న. ఇప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇవ్వడం కానీ, ఒక ప్లేస్ని కేటాయించడం చేయలేదా? మాకు అక్కడ ఎక్కడో ఏమనేటువంటిది అడగటంలే. ఎక్కడ ఆ ప్లేస్ భూమి అనేది భూదాన భూమి. భూదాన భూమి అంటే అది పేదల భూమి, పేదలకు ఇవ్వాల్సింది. నువ్వు ఎక్కడో తీసుకుపోయి ఇస్తానంటే నాకేం అవసరం? నీ 13 సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నా. నా హక్కుని కాల రాసే హక్కు నీకెవడు ఇచ్చాడని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు అంటే అక్కడ నల్ల కనెక్షన్ ఉంటుంది, కరెంటు కనెక్షన్ ఉంటుంది, ఇంటి ట్యాక్స్ కూడా మీరు పే చేస్తున్న సందర్భం ఉందా ఇన్ని సంవత్సరాల నుంచి? ఈ 13 సంవత్సరాల కాలంలో అక్కడ ప్రభుత్వాలు కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, అయినా ప్రజలు జీవిస్తున్నారు. కోర్టులు తీర్పిచ్చాయి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి కరెంట్ ఇవ్వండి, వాళ్ళకి అభివృద్ధి కావాల్సినటువంటి రోడ్లు ఇవ్వండి అని చెప్పి కోర్టు తీర్పునిస్తే కోర్టు తీర్పులను కూడా గత ప్రభుత్వం ఉల్లంఘించింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. అంటే మీకు అక్కడ నోటీసులు ఇచ్చారా అన్న? డైరెక్ట్ అటాక్ చేసి కూల్చడం చేశారు, ఏం చేశారు అసలు? నోటీసులు అనేటువంటి మాకు ఇవ్వలేదు. అర్ధరాత్రి కాడ వచ్చి తెల్లవారుజామున నిద్ర వ్యవస్థలో ప్రజలు ఉన్నప్పుడు ఇల్లు కూల్చడం అనేటువంటి జరిగింది. చట్టవిరుద్ధంగా కూల్చారు, అప్రజాస్వామికంగా వ్యవహరించారు. 2000 మంది పోలీసులను దింపారు అక్కడికి. మీరు అడ్డుకోలేదా? మాకు కొంత సమయం ఇవ్వండి. అసలు ప్రజలందరూ అడ్డుకున్నారు. అయ్యా నువ్వెవరు నా ఇల్లు కూల్చడానికి, నీకేం హక్కుందని చెప్పి అడ్డుకుంటే వాళ్ళందరినీ అరెస్టులు చేశారు, స్టేషన్లలో నిర్బంధించారు, కేసులు పెట్టారు. ఫైనల్గా మీరు ఏం అడుగుతారు? అసలు రేవంత్ రెడ్డిని ఏం అడుగుతున్నారు ఈ బాధితులందరూ? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే ఎవరైతే ఇల్లు కూల్చబడ్డాయో వాళ్ళందరికీ అక్కడ ఇల్లు ఇవ్వాలి. నష్టపోయినటువంటి వారందరికీ ఇల్లు కూల్చబడ్డటువంటి 10 లక్షలు 15 లక్షలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలంటున్నాం. అట్లాగే భూదాన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో 31 ఎకరం ఉన్నది. ఆ భూమిని తక్షణమే గుంజుకొని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వమనేటువంటి చెప్పి అడుగుతున్నాం.